లేవు. శరీరం ఒక్కటే అంటే సంఘంకు సంబంధించిన సందర్భం ఇది. ఈ శరీరం ఒక్కటే అన్నాడంటే ప్రభు యొక్క సంఘం ఒకటేనట్టుంది. అవయవాలు చాలా ఉన్నట్టున్నాడు. ప్రతి ఒక్కరికి దేహం అనేది ఒకటే ఉంటుంది, 2 దేహాలు ఉండవు. ఆ దేహంలో అవయవాలు మాత్రమే ఉంటాయంటే దానికి మనం లెక్కించలేం, చాలా అవయవాలు మనకు ఉంటా ఉంటాయి. అలాగే ప్రభు యొక్క శరీరంలో తీసుకోవడం ప్రభు యొక్క దేహంలో అంటే శరీరంలో అవయవాలు ఉన్నటువంటి మన యొక్క పరిస్థితి ఒకసారి ఆలోచించండి. పరిస్థితి ఏంటంటే గ్రంథం తెలియాల్సింది మన శరీరంలో అవయవాలే వాటి వాటి యొక్క పాత్ర తెలియకపోతే సంఘంలో కూడా సభ్యులుగా పాత్ర వారు కూడా తెలియదు. ఒక ఆదివారం మాత్రమే మనం ఈ విధంగా కొనసాగిస్తే దేహంలో ఉన్న అవయవాలు కూడా ఏదో ఒక్కరోజే పనిచేస్తే మన దేహం ఎలా ఉంటుందో ప్రభు యొక్క శరీరంలో ఆదివారం ఒక రోజు మాత్రం పట్టుకుంటే వాటి పరిస్థితి కూడా అలా ఉంటుంది అంటుంది. అందుకని ఏమంటున్నాడంటే ఎలాగ శరీరము ఏకమై ఉన్నానో అనేకమైన అవయములు కలిగి ఉన్నావో ఎలాగ శరీరం యొక్క అవయములని అనేకములై ఉన్నానో ఒక్క శరీరమై ఉన్నావో అలాగే క్రీస్తు ఉన్నాడు అంటున్నాడు. ఈ దేహంలో ఉన్నటువంటి అవయవాలకి పోటీ ఏమైనా ఉందంటే ఈ దేహంలో ఉన్న అవయవాలకి ఎటువంటి పోటీలు లేవు. ఈ చెయ్యి కన్నా ఎక్కువ ఈ చెయ్యి ఎప్పుడు గొప్పగా ఎంచుకోదు, మనం గొప్పగా ఎంచుతాం. కొన్ని ఈ చేతికి పెడతా ఉంటాం విలువైనవి, లేకపోతే ఈ చేతికి పెట్టి ఒక చేయి ఖాళీగా పెట్టుకుంటూ ఉంటాం. ఒక చేయికి విలువ మనం ఇస్తామో కానీ ఈ రెండు కూడా సమానంగానే పనిచేస్తూ ఉంటాయి. దీనికి బరువు అయితే ఇది కాస్తుంది, ఇది బరువు అయితే ఇది కాస్తుంది, ఇది కొంచెం బలహీనంగా ఉంటే ఈ చేయి చేస్తుంది, అంటే రెండు కూడా అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాయి. అంటే ఈ దేహం మనకు తెలియకుండానే అన్నీ కూడా ఏం చేస్తాయంటే స్పందించబట్టి అన్నీ కూడా వాటి పని చేయబట్టి ఈ దేహం ఈరోజు మనం ఇక్కడ ఉండగలుగుతున్నాం, పాటలు పాడాం, అలాగే వాక్యం చదువుతున్నాం, వింటున్నాం, అన్నీ చేస్తున్నాం. ఈ సమయంలోనే కళ్ళు నేను పని చేయను అన్నాయనుకోండి, మనం వినగలుగుతాం. చెవు పని చేయదు, ఏది పని చేయదు. అంటే వచ్చిందని ఏం చేస్తుంది, నిర్ధకం అయిపోతుంది. అలాగే ప్రతి అవయవం కూడా క్రీస్తు శరీరంలో మనందరం కూడా అవయవాలు అంటున్నాడు. ఇప్పుడు మనం ఆలోచన చేస్తే కిందకు వచ్చేస్తే 18వ వర్షం నుంచి మనం చదువుతాం. అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచారు అంటున్నాడు. ఎవరు ఉంచారంటే శరీరంలో మన తల్లి పెట్టిందంటారా? ఈ చేతులు ఇక్కడ ఉంటే బాగుంటాయి, కాళ్ళు ఇక్కడ ఉంటే బాగుంటాయి అని మన శరీరంలో అమర్చింది దేవాది దేవుడు అన్నట్టు. ప్రతి అవయవం అంటున్నాడు. ప్రతి అవయవం కూడా ఏది మీకు పనికిరాని అనుకుంటారో లేకపోతే పనికొచ్చింది అనుకుంటారో ప్రతిదీ కూడా పనిచేసేదే దేవుడు మన శరీరంలో పెట్టాడు. కానీ అది పాడు చేసుకుంటున్నామో దాన్ని కాపాడుకుంటున్నామో మనం తినేదాని మీద ప్రతిదీ కూడా ఆధారపడి ఉంది. కాబట్టి ఏమంటాడంటే ప్రతిదీ కూడా దేవుడు ఇచ్చాడట మన దేహంలో. 19వ వర్షం అంటున్నాడు అవన్నీ ఒక్క అవయవం అయితే మరి శరీరం ఎక్కడా అంటున్నాడు. ఇవన్నీ ఒక్క అవయవం కాదు, ప్రతి అవయవం కూడా ఎక్కడ ఏది పెట్టాలో దేవుని యొక్క ఏర్పడినట్టుంటది. అది మనం వెటకరించడానికి లేదు. అటు కన్నులా ఉంది, లేకపోతే కాలు ఇలా ఉంది, అది ముక్కులా ఉంది అని వెటకరించడానికి ఎవరు పెట్టారంటే ఇవన్నీ దేవుడు పెట్టిన దాన్ని మనం దూషిస్తుంటే మనుషులు ఎవరు దూషించినట్టు? దేవుడు దూషించినట్టే కదా. అర్థం కావట్లేదు చాలా మంది. పాపం కుంటూరు రాని అగ్దాలు చేస్తారు, గుడ్డోడు రాని అగ్దాలు చేస్తూ ఉంటారు. కానీ అవి పెట్టింది ఎవరు? దేవుడేనంట. ప్రతి అయినా కానీ నాకు జీవించడం మానేస్తున్నాడా, బ్రతకడం మానేస్తున్నాడా అంటే ఆయన కొనసాగిస్తున్నాడు. అంటే ఆయన దేహంలో ఒకటి అంగవైకల్యం ఉన్న మిగతావన్నీ కూడా దేహాన్ని నడిపిస్తున్నాయి తప్ప ఆపేట్లే. అంటే అంగవైకల్యం కలిగిన వ్యక్తిని బాగు చేయలేనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు దేహాన్ని అలా ముందుకి అంటే అన్ని బాగున్నవాడు చేసేంత చేయలేకపోయినా తన యొక్క సామర్థ్యం చూపినంత తన దేహాన్ని నడిపించుకుంటూ వెళ్తాడు. అంటే ఏదైతే అంగవైకల్యం ఉందో ఆ దాని యొక్క భారము మిగతావన్నీ కూడా భరిస్తూ ఉంటున్నాయట తెలియస్తున్నాడు. కనుక అవి అన్నీ ఒక్క అవయవం అయితే శరీరం ఎక్కడ? అవయవములు అనేక
శరీరం మాత్రం ఒక్కటే. మీరు ఎన్ని అవయవాలు ఉన్నా సంఘం మాత్రం ఒక్కటే ఉండాలంటున్నాడు. మనందరం సభ్యులుగా ఉన్నప్పుడు సంఘం ఒక్కటే ఉండాలట. ఆ ఒక్కటి ఎవరిది అని ఆలోచన చేస్తే ఎవరు దానికి శిరస్సుగా ఉన్నారో ఆయనది. మీరు ఎవరు శిరస్సుగా ఉన్నదానికి వెళ్తున్నారో ఆయనది. ఏది? శరీరం అంటే సంఘం. ఇప్పుడు మనం కూర్చున్న సంఘానికి శిరస్సు ఎవరంటే క్రీస్తు అంటున్నాం. ఎందుకు మనం క్రీస్తు అంటున్నాం అంటే అపోస్తల కార్యాలలో 20వ అధ్యాయము 28వ వచనం మనం ఆలోచన చేస్తే 20వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు అక్కడ కింద కూకోళ్ళు రాశారంటే ప్రభువు అని రాశారు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, తండ్రి అయిన దేవుడు కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము అన్నారు. అంటే సంఘం ఎవరిది? యేసుక్రీస్తు. ఎవరు రక్తం చిందించారో వారిది. పౌలు గారు ఏమైనా రక్తం చిందించారా? అడుగుతాం ఆయన్ని. పౌలు గారు మీరు ఏమైనా రక్తం చిందించారంటే ఇక్కడే ఒక చేయి పెట్టి ఇంకొక చేతితో మొదటి కొరింథీ పత్రికకి వెళ్తే మొదటి అధ్యాయంలో పౌలు గారు ఏమంటున్నారంటే ఎవరు మన కొరకు రక్తం చిందించారు అనేటువంటి సందర్భం తెలియజేస్తున్నారు. 1వ అధ్యాయము 13వ వచనం. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా అంటే విభజింపబడి ఉన్నాడంటే క్రీస్తు ఒక్కడే కదా, నానా రకాలుగా విభజింపబడలేదు. ఆయన విభజింపబడటం అంటే వేరుగా ఉండడం, వేరుగా ఉండడం. విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడిన అంటే పౌలు మీ కొరకు సిలువ వేయబడిన అంటే పౌలు గారు మీ కొరకు ఏమన్నా రక్తం కార్చాడా? లేదు కదా. రక్తం కార్చింది ఎవరు? యేసుక్రీస్తు వారు. ఇప్పుడు పౌలు గారు కూడా రక్తం కాల్స్తే మన నిమిత్తం పౌలు గారి యొక్క రక్తం వల్ల మనకు పాప విమోచన ఉంటే సంఘానికి ఏ పేరు పెట్టుకోవచ్చు? సెయింట్ పాల్ అని పెట్టుకోవచ్చు. ఆయన ఏమంటున్నాడు? నేను మీ కొరకు సిలువ వేయబడ్డానా? లేదు. ఆయన స్వార్థ నిమిత్తం సిలువ వేయబడినాడు తప్ప పాపుల కొరకు ఆయన సిలువ వేయబడినవాడు కాదు. పాపులకి ప్రాయశ్చిత్తం కలగజేయడానికి సిలువ వేయబడిన ఆయన కాదు. సిలువను గురించిన వార్త గురించి అనేక మంది హతసాక్షులు అవ్వాల్సిన పరిస్థితి ఉంది. ఆ విధంగా చనిపోయిన ఆయనే తప్ప సిలువ వేయబడినవాడు కాదు. మరి ఆయన పేరు ఎందుకు వెళ్తుంది సంఘానికి? పెట్టుకోవడానికి లేదు. తన సంఘం అని ఎవరి గురించి తెలియజేశారో ఆయన పేరు మాత్రమే పెట్టాలి దానికి. అందుకే మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనంలో ఏమన్నాడంటే కెఫా అంటున్నాడు, మరియు నువ్వు పేతురువు, ఈ బండ మీద నా సంఘాన్ని కట్టుదును అన్నాడు. తను కట్టుకునేవాడు ఆయన, రక్తం కాచేది ఆయన. కానీ ఈరోజు అది మన చేతుల్లో పెట్టి శిరస్సును మార్చేస్తున్నామేమో ఒకసారి ఆలోచన చేసుకోమంటున్నాడు. కాబట్టి క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘాన్ని అపోస్తల కార్యాలకు వెళ్ళిపోవడానికి 20వ అధ్యాయము 28వ వచనంలో ఆయన ఏమంటున్నాడంటే స్వరక్తం ఇచ్చిన తన సంఘాన్ని కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెనో. అపోస్తలుడు పౌలునే గాని పేతురునే గాని ఎవరినైనా కానివ్వండి, సంఘానికి శిరస్సుగా ఉండడానికి అప్పగించలేదట. యేసుక్రీస్తు వారు శిరస్సుగా ఉన్న సంఘాన్ని కాయడానికి మాత్రమే బాధ్యతలు అప్పగించారంటే వీళ్ళందరికీ కూడా అధ్యక్షులు అనేటువంటి పదం ఇచ్చాడు ఆయన. అధ్యక్షులుగా ఉంచును ఆ యావత్ మందను గుర్చియు మీ మటుకు మిమ్మును గుర్చియు జాగ్రత్తగా ఉండు అన్నాడంటే జాగ్రత్త లేని వారు వస్తారు, తిరుగుబాటు చేసేవాళ్ళు వస్తారు. వాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు? మీలో నుండే వస్తారు. మీలో ఎదిగిన వారే తయారవుతారు. అపవాదికి ఎదగని వారు అవసరం లేదు. అపవాదికి ఎదగాలనే ఉద్దేశం లేనివాడు అవసరం లేదు. ఎదగని వాడు అవసరం లేదు. ఎదగని వాడు గారు కూడా అపవాదికి ఎందుకు అలాంటి వల్ల ఎవడైతే ఆత్మీయంగా ఎదుగుతున్నాడో చెట్స్ ఉండి ఏ కాయలు కాయలేదు. ఎవడు పడతాడు? రాలుతాడు దాన్ని. ఎవడు పట్టడు. కాయలు ఉండదు దాన్ని ఫుల్గా. దాని చుట్టూ ఏ కంచె లేకుండా అక్కడ యజమాని లేకుండా పక్కన మనండి ఎవడో ఒకటి బెడ్ వేసి ఏదోటి కొడతాడు. ఎందుకు కొట్టించుకోవాలి అంటే కాసింది కాబట్టి కొడతాడు. అపవాదికి ఎవడు కావాలంటే ఫలాలు ఫలించేవాడే
కావాలి. కాబట్టి అంటే కిందకు వచ్చేటప్పటికి తన సంఘాన్ని కాయడానికి ప్రభువు పరిశుద్ధాత్ముడు అంటే మనకు బాధ్యతలు ఇస్తే ఆ యావత్ మందిని ఎలా కాస్తున్నావు అంటే సంఘంలో ఒక సభ్యుడిగా ఎలా ఉంటున్నావు, ఒక అధ్యక్షుడిగా ఎలా ఉంటున్నావు, ఒక నాయకుడిగా ఎలా ఉంటున్నావు అని అంటున్నాడు ఆయన. జాగ్రత్త అంటున్నాడు, జాగ్రత్త. ఎందుకంటే నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించునని నాకు తెలియను. ఆయన ఉండగా రావటయి. ఎందుకు రావంటే ఆయన ఊరుకోడు. ఎవరు? పౌలు గారు ఊరుకోడు. పేతురు గారిని ఊరుకోలే తప్పు చేస్తే. క్రూరమైన తోడేలు హృదయం కలిగిన వాడైతే ఎందుకు ఊరుకుంటాడు అంటే ఇలాంటి స్వభావం కలిగిన వారు ఉన్నంతసేపు క్రూరమైన తోడేలు లోపలికి రావు, వచ్చినా ఉండని గెట్టేస్తాయి. కాబట్టి జాగ్రత్త. వీళ్ళ యొక్క హృదయాలు ఎలా ఉంటాయంటే వీళ్ళు సంఘానికి లోబడరు. సంఘంలో ఒక సభ్యుడిగా కొనసాగుతారు కానీ సంఘానికి లోబడేటువంటి తత్వం వీళ్ళలో ఉండదట. అందుకని సంఘంలో ఒక సభ్యుడిగా అంటే ఒక అవయవంగా దేవుడు మనల్ని శరీరంలో పెట్టాడు. అలాగే సంఘంలోకి చేర్చేది కూడా దేవుడే. యేసుక్రీస్తు వారు అంటారు కదా, నన్ను పంపిన తండ్రి ఒకరిని ఆకర్షిస్తేనే కానీ ఎవడు కూడా నా అద్దెకి రాలేడు. అంటే ఆయన ఆకర్షించడం అంటే యేసుక్రీస్తు వారి దగ్గరికి ఒక వ్యక్తి వస్తున్నాడంటే ఎవరి ఆకర్షణ ఉంటుంది? దేవుడి యొక్క ఆకర్షణ ఉంటుంది. క్రీస్తులోకి బాప్తిసం పొందడానికి తండ్రి దేవుని యొక్క ఆకర్షణ ఉంటుంది. అందులో ఒక సభ్యుడిగా చేర్చబడాలంటే దేవుని యొక్క చిత్తం అనేది ఉంటుంది. ఏర్పాటు ఉందా అయింది. ఒక అపోస్తలుడు పౌలు గారు సంఘంలో చేర్చబడాలన్నా, వీళ్ళందరూ కూడా సంఘంలో ఒక నాయకులు ఉండాలన్నా తండ్రి అయిన దేవుడి చిత్తం లేకుండా ఏది కూడా జరగదు. ఇప్పుడు ఆ చిత్తానికి వ్యతిరేకంగా జీవించాలో లోబడి జీవించాలో తీర్మానం మంది. ఎలానే జీవించవచ్చట. నువ్వు ఇలాగే ఉండాలని బలవంతంగా మన హృదయాన్ని దేవుడు బంధించడట. ఎంత కరుణామయుడైన దేవుడు, ఎంత ప్రేమ కలిగిన వాడంటే మనకి స్వతహాగా ఆయనకి లోబడి జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. బలవంతంగా కాదండి. కాబట్టి ఆయన ఏమంటాడంటే వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క పరిస్థితులు ఎలా ఉంటాయో 30 వర్షాలు తెలియజేస్తున్నాడు. మరియు శిష్యులనంటే నేర్చుకునే వారిని తమ వెంట ఈడ్చుకుని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. ఎవరు బయట నుంచి రారు అంటున్నాడు. బయట నుంచి రారు. వీళ్ళు ఏం చేస్తారంటే అట్రాక్ట్ ఉంటారు ముందు మనుషులతో. అబ్సలోము లాగా. అబ్సలోము దావీదు రాజు ఉన్నప్పుడు రాజైన దావీదుకు లోబడ్డాడంటే లోబడ్డా యాక్ట్ చేశాడు. ఇదిగో నేను అక్కడి నుంచి నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను, నన్ను ఎందుకు తీసుకొచ్చారు మీరు, ఇంతవరకు రాజుగారి దర్శనం నాకు అవ్వలేదు అని చెప్పి బలవంతంగా రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఆ వీధి మోగలు కూర్చున్నట్ట వచ్చి వాళ్ళందరితో ఏం పరిచయం పెట్టుకున్నాడంటే, ఏంటి ఎలా ఉన్నారు, బాగున్నారా, అయ్యో మీకు వివాదాలు ఉన్నాయి కానీ మీ మధ్య తీర్పు తీర్చేవాళ్ళే నాయకుడు ఉంటే అందుకోని రాజ్యంలో అని వచ్చిన వాళ్ళు కావలించిన ముద్దు పెట్టుకుని హత్తుని ఏం చేస్తున్నాడంటే ప్రజలు తన వైపు, ఇది ఎవరికి తెలియకుండా రాజైన దావీదుకు తెలియకుండా తన కడుపును పుట్టినటువంటి అబ్సలోము చేసినటువంటి పని ఎంతవరకు దారితీసిందంటే రాజుగారు రాజ్యపదం నుంచి సింహాసనం నుంచి దిగి పారిపోయేంతగా దారితీస్తుంది. కొంతకాలానికి అది అర్హత లేనివాడు వచ్చి సింహాసనం మీద కూర్చోనందుగా దారితీస్తుంది. కారణం ఏంటంటే రాజుకి లోబడకుండా లోనే ఉన్నాయంటే కపటపు ఆలోచనలు. ఒకవేళ ఆ రాజ్యానికి చెందిన వాడైతే ఆ రాజ్యం కొరకు పోరాడడానికి ప్రయత్నం చేయాలి అందరిలాగా. కానీ రాజుగారి మీద తిరుగుబాటు చేసేదంతగా ఎదుగుకోడట. ఏమాగింది అది? ఎంతకాలం కొనసాగింది అంటే కొంతకాలం వరకే ఆయన యొక్క పదవి, అలాగే ఆయన యొక్క పవరు, ఆయన యొక్క పేరు, ఆయన వెంబడించిన వారి యొక్క పరిస్థితి కొనసాగింది. తర్వాత దిక్కులేని సాగు చచ్చిపోయాడు. చెట్టు పంగంలో ఎత్తుకుపోయి ఆకాశానికి భూములు మధ్యలో ఆగిపోయిందట. కింద నుంచి భారాలు ఎత్తుందో చచ్చిపోయాడు. కానీ ఎందుకు చెప్తున్నానంటే ఒక రాజ్యంలో మనం బ్రతుకుతుంటే ఆ రాజ్యానికి ఎలా లోబడుతున్నామో అంతకన్నా గొప్ప రాజ్యం ఇది. ఈ రాజ్యం మన శాశ్వతం కాదు, ఇక్కడ ఉంటాం మనం. అలాగే మనం ఇండియా వెళ్ళిపోయినా అక్కడ కూడా శాశ్వతం. ఇక్కడ మా అయితే ఒక 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, ఒక 20 సంవత్సరాలు, తర్వాత ఎప్పటికైనా ఇంటికి వెళ్ళాలి. ఇంటి దగ్గర దేవుడు ఆశిస్తే 70 సంవత్సరాలు, ఒక 80 సంవత్సరాలు, ఆ తర్వాత ఎక్కడికి వెళ్తాం?
మనకి నిత్య రాజ్యం ఒకటి ఉంది, మనం ఎప్పుడు కూడా జీవించే రాజ్యం ఉంది. ఆ రాజ్యం వరకు ఇక్కడ ఉన్నప్పుడు మనం పునాది వేసుకోమంటున్నాడు. ఈ దేహాన్ని ఇచ్చింది మనుషులు బ్రతకడానికి. నువ్వు ఏ రాజ్యంలో చేర్చబడ్డావో ఆ రాజ్యం వరకు బ్రతకమంటున్నాడు ఒక అవయవంలాగా. మరి ఇప్పుడు అప్సలోం తిరుగుబాటు చేసినట్టుగా మన దేహంలో ఒక అవయవం కూడా అలా తిరుగుబాటు చేసింది అనుకో, దేహానికి సంతోషం ఉంటుందా? సంతోషం ఉండదు. ఎప్పటికైనా సరే దీన్ని హాస్పిటల్ బెడ్డెక్కించేస్తుంది అవయవం. దాన్ని జాగ్రత్తగా మనం పరిశీలించకపోతే, అది ముదిరిపోతే, దాన్ని మొదలు పెట్టుకుంటే, దాన్ని మనం కనిపెట్టుకోకపోతే అది ఏమవుతుందంటే ఎప్పటికైనా మనం తీసుకెళ్ళి ఎక్కడ ఉండకూడదు అక్కడ తీసుకెళ్ళి పడుకోబెడుతుంది. అలాగే మన అవయవాలు ఎప్పుడు కూడా తిరుగుబాటు చేయదు. చేస్తే దానికి ముందు నుంచే మందు వేసుకుంటారు. వినకపోతే, అది సరి చేసుకోకపోతే దాన్ని మన దేహంలోంచి మంది కాదనుకోని తీసేసుకోవాల్సిందే. అందుకనే పౌలు గారు అంటున్నారు కదా, కొరింథీ పత్రికకు వచ్చేస్తే, ఓకే అపోస్తలుల కార్యాలు కంటిన్యూ చేస్తుంది కదా, 20వ అధ్యాయము 30వ వచనంలో, వంకర మాటలు పలుకు మీ పరుషులు మీలోనే బయలుదేరుదురు అన్నారు. బయలుదేరుదురు. పేతురు గారి పత్రిక వస్తే, అంటే సంఘంలో సభ్యులుగా మన యొక్క పాత్ర ఏంటో ఒకసారి ఆలోచన చేస్తే, దేవుడు ఒక నాయకుడికి అప్పగించినట్లుగానే సంఘంలో ఇంకా అనేక మంది నాయకులు తయారవ్వాలి అనేటువంటి దృక్పథం దేవుడిది. పాత విస్తారమే, కానీ పనివారు కొద్దిమంది ఉన్నారంటున్నాడు. ఆ కొద్దిమందిని ఇంకా ఎక్కువ మంది తయారు చేయడంలో ఒక నాయకుడు ప్రయాసపడుతుంటే, నాకన్నా కోసేవాడు ఇంకా లేడని వెర్రవీగిపోయి కోయాల్సింది కోయకపోగా కోసేవారికి అడ్డుపడే జీవితం ఉంటే అని అంటున్నాడు. అది చాలా ప్రమాదకరమైంది అంటున్నాడు. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో, అక్కడ కూడా మీలోనే ఉంటారు. వాళ్ళ యొక్క చేత మనం గమనిస్తూ ఉండాలి. ఎవడో ఇది ఒకటి పని కాదండి, ఒకటి పని కాదు. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ వచనం నుంచి, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లోనూ ఉండిరి. ఒక స్వార్థికుడైనా, ఒక కాపరి అయినా, ఒక నాయకుడైనా, ఒక విశ్వాస అయినా, క్రీస్తు సంఘంలో లేకపోతే క్రీస్తు శరీరంలో అవయంగా లేకపోతే క్రీస్తు సంఘంలో ఒక సభ్యుడిగా అందరూ సమానమే. అందరూ సమానంగానే చేసుకుంటూ పోవాలి. తప్పు చేస్తే పెద్దోడని లేదు, చిన్నోడని లేదు. వయసులో కాదు, బోధలైనా సరే, వయసులోనే కాకుండా బోధలో అయినా సరే, పెద్దవాడని లేదు, చిన్నవాడని లేదు, గొప్పవాడని లేదు, లేదా బలహీనం లేదు. ఎవరినైనా సరే తప్పు చేస్తుంటే తప్పుగా ఖండిస్తే మన పాత్ర ఏంటో మనకి అర్థమవుతుంది. లేకపోతే జబ్బు ముదిరిపోయే అవకాశాలు వస్తాయంటున్నాడు. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండి, అటువలనే మీలోను అబద్ధ బోధకులు ఉందురు అన్నాడు. అబద్ధ బోధకులు అంటే బోధ చేయడం, బోధించడం వచ్చిన వారిలో బయలుదేరేటువంటి భయంకరమైన వ్యాధి. ఇది ఎక్కడి నుంచి వస్తుందంటే అపవాదం నుండి వస్తుందట. అంటే అబద్ధాన్ని నిజానికి జోడించి చెప్పేటువంటి విషయం ఇది. ఉన్నదన్నట్టుగా చెప్పలేరు. ఉన్నదన్నట్టుగా చెప్తే ఆయన చెప్పింది మనం చెప్తే మనకేముంటుంది పేరు, ఇలాగ ఇందులో ఉన్నది ఉన్నట్టుగా చెప్తే మనకే వస్తుంది, కొంచెం బయట సంగతులన్నీ కలిపేద్దాం అని, లేకపోతే బయట అన్నీ కూడా ఏదో చేర్చేద్దాం అని, ఇలాంటి అన్నీ కూడా కలిపితే అబద్ధం అంటున్నాడు ఆయన. కాబట్టి ఇలాంటి అబద్ధ బోధకులు అందరూ వీరట తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించడం. అయితే ఏ రక్తమైతే అమూల్యమని, నిష్కలంకమైందని, నిర్దోషమైందని దేవాదేవుడు నిర్ణయించాడో, ఆ అమూల్యమైన రక్తం చేత విడిపింపబడిన వాడట విడిపించిన వాడిని విడిచిపెట్టేస్తాడట. సపోజ్ ఇప్పుడు ఉదాహరణకి జైల్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఇంకా ఉరిశిక్షకి దగ్గరలో ఉన్నాడు. దగ్గరలో ఉంటే ఆయన వరకు ఒక ఆయన వెళ్ళి, అయ్యా ఆయనకి ఇంకా చాలా భవిష్యత్తు ఉంది, ఆయన్ని వదిలేయంటే, ఆయన అలా వదిలేస్తా, అయ్యా అప్పుడు అదేంటో నాకు తగిలించండి అని అంటే, బయటకు వచ్చిన తర్వాత ఈయన మంచి పేరు ఈయన ఎలా బ్రతుకుతున్నాడో అలా బ్రతకకుండా ఈయన చెడ్డ పేరు తెచ్చేటట్టుగా బ్రతికితే ఈయనకి త్యాగానికి ఏమి విలువ ఉంటుందా? ఒకవేళ ఈయనే కనుక అక్కడ త్యాగం చేయకపోతే ఈ పరిస్థితి ఏంటి? ముందు దగ్గరలో ఉన్నాడు కదా మరణానికి, మనం కూడా అంతేనట. అలాంటి ఎందుకు పనికిరాని మనల్ని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క విలువైన రక్తం కడిగి దేవదూతలకు కూడా ఇవ్వనటువంటి గొప్ప భాగ్యాన్ని తన కుమారుని ప్రకటించడానికి మనకిస్తే,
మనం ఒక ఎదిగిన తర్వాత బోధన ఎలా ప్రకటిస్తున్నాము, ఉన్నదన్నట్టుగా ప్రకటిస్తున్నాము, ఏమి కలిపేస్తున్నామా, ఒకవేళ ఉన్నదన్నట్టుగా ప్రకటించడానికి నేర్చుకుంటున్నామా లేదా అనేది కూడా ఆలోచన చేయాలి. బోధించేవాడు ఎప్పుడు కూడా నేర్చుకుంటూనే ఉండాలి. నేర్చుకోకుండా నాకు అన్నీ తెలుసు అనుకుంటే ఎక్కడ చోట పడుతూ ఉంటాడు, అవపోకలు దొరుకుతూనే ఉంటుంది ఆయనకి. కాబట్టి అంటున్నాడు, తమను కొనటువంటి యేసుక్రీస్తును కూడా పక్కన పెట్టేసి తమకు తామే శీఘ్రంగా నాశనం కలుగజేసుకోవచ్చు. అంటే వీళ్ళ యొక్క పరిస్థితి ఏంటంటే, వాళ్ళ అపోస్తల బోధ అయినా సరే, క్రీస్తు సంఘంలో ఉన్నా సరే, బయట వాళ్ళ గురించి ఆలోచించట్లా. ఎందుకంటే బయట వాళ్ళకి ఎలాగ నిత్య జీవం లేదు. ప్రభు సంఘంలో ఉంటూ ఇది అపోస్తల బోధను బోధిస్తూ జీవితాలు లేకపోతే వాళ్ళు కూడా నాశనానికి పాత్రలు అంటున్నాడు. మన బోధ వింటమెంతో, మన దాని ప్రకారం ప్రవర్తించడం అంత, మనం బోధించడం ఎంతో, దాని ప్రకారం బోధించడం ప్రవర్తించడం కూడా అంతే. బోధించిన ప్రకారం జీవించకపోయినా, విన్న బోధ ప్రకారం జీవించకపోయినా నిత్య జీవం అనేది కోల్పోయే పరిస్థితులు అంటుంది. విన్నా చాలా మంది ఉన్నారు, వాళ్ళ గురించి తెలియస్తా. ఎందుకంటే మనకన్నా స్కాలర్స్ వాళ్ళు బాగా పౌలు అపోస్తుల దగ్గర బాగా నేర్చుకుని తరఫీదు పొంది బోధించే సామర్థ్యం కలిగిన వారే లోకాన్ని ప్రేమించి వెళ్ళిపోయినాడు. వాళ్ళు సాధారణంగా అప్పగించేసాను అన్నాడు ఒక చోట, వీళ్ళకి మనకి ఎటువంటి సంబంధం లేదన్నాడు ఇంకొక చోట. బోధించేవారే, వీళ్ళకి మాకు ఎటువంటి సంబంధం లేదన్నాడు ఇంకొక చోట. వీళ్ళ నిత్య నాశనానికి బొరగాడుతున్నాడు ఇంకొక చోట. వీళ్ళు క్రీస్తు శిలువకి శత్రువులు అన్నాడు ఇంకొక చోట. అనేక చోట్ల ఎందుకు ఇలా రాశాడు? అప్పట్లో ఒక సంఘం లేదు, ఒక పేరు పెట్టుకునే సంఘం లేదు, కానీ ఒక బోధ కూడా లేదు. ఈ బోధ నేర్చుకుని అన్యుల్లోంచి వచ్చిన క్రైస్తవుడేమో అన్యాచారం ప్రవేశపెట్టి, యూదుల్లోంచి వచ్చిన యూదుల్లోంటి క్రైస్తవుడు అయిన వాడేమో యూదాచారాలు తీసుకొచ్చి కలిపే చెరిపోలేసిన గురించి తెలియస్తున్నాడు. నాశనాన్ని కలుగజేసుకొనుచు నాశనకరమకు భిన్నాభిప్రాయాలను రహస్యముగా బోధిస్తారు. రహస్యం అంటే ఎవరికి తెలియనివారు, ఎవరికంటే ముఖ్యంగా నాయకులైన వారికి తెలియనివారు. మరియు అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతున్నారు. పోకిరి చేష్టలు అంటే వాళ్ళకి హృదయం ఎలా తోస్తే అలాగే వెళ్తారు తప్ప, పోకిరి చేష్టలకి బోధకి రెండు వేరు. బోధ ప్రకారం నడవడం వేరు, బోధను విడిచి నడవడం వేరు. బోధిస్తాడు, బయట కూడా పోకిరి చేష్టలే. అంటే జీవితం అంతా కూడా లోక సంబంధమైంది. వీళ్ళు ఏమనుకుంటారంటే వెనకాల వాళ్ళము మా అయ్య గారు లేదా మా పాస్టర్ గారు మా సువార్థికులు ఏ పేరని పెట్టుకోండి. మా సువార్థికులు అపోస్తుల బోధ పర్ఫెక్ట్గా బోధిస్తాడు, అంటే జీవితం కూడా ఇలాగా జీవించవచ్చు. ఏం చూపిస్తున్నాడు మాత్రం అంటే, ఇలాగే వెళ్ళాలి బోధించుకుంటా అనే వేలు తీసుకెళ్ళి మనం ఇలా కూడా వెళ్ళొచ్చు అనేటువంటి వేలోకి తీసుకుపోతే నాశనానికే పోతాడు. ఒక బోధ కలుగుంటే సరిపోదు, జీవితం కూడా ఉండాలని తెలియజేస్తున్నాడు. అది పోకిరి శాస్త్ర జీవితం మనకి నడదంటున్నాడు. వీరిని బట్టి సత్య మార్గము దూషించబడును అంటున్నాడు. సత్య మార్గం అంటే ఈయన పేరు, ఏ సత్యం మనకి ప్రకటించడానికి వచ్చాడో, ఏ సత్యంలోని మనం నడిపించడానికి వచ్చాడో ఆయన పేరు దూషించబడుతుందా లేదా అంటే కొంతమంది ద్వారా ఎందుకు దూషించబడలేదు? ఈయనంటే ఆ పేరు పెట్టుకున్నాడు కానీ జీవితం ఇంకా మారలేదు. ఈ ఆశలు ఎక్కడ మారలేదు అంటాడు. ఆశలు ఏ ఆశలు? ఆ పాదాశాలు. కారణం ఏంటి? చూసేవాడికి మాదిరి అవ్వకుండా జీవిస్తే బోర్డు పెట్టుకుంటే నడుస్తుందా అంటే నడవదు. ఇంకొంతమంది ఏం చేస్తారు, అపోస్తలు బోధాలు పెట్టుకుంటున్నారు. పెట్టుకోండి, మీరు ఏ పైన పెట్టుకోండి, జీవితం లేకుండా మీరు ఏ పేరు పెట్టుకున్నా ఆయన అంటున్నాడు నాశనం పెట్టుకున్నాడు. దూషించబడుతుందంట ఆయన గురించి, ఆయన నామను. కిందకు వస్తే వారు అధిక లోబులై, అంటే అధిక లోబులై అంటే వీళ్ళకి ఇచ్చినారుగా వారే ఉండి కల్పనాగాలంటే కల్పించిన మాటలు చెప్పు మీ వలన లాభాలు సంపాదించుకుంటారు, లాభాలన్నీ కూడా సంచలేసేసుకుంటారు తప్ప వీళ్ళు మాత్రం ఇతరులకి ఏమి ఎవరట ఎవరు. అంటే అలాంటి హృదయం కలిగిన వారు ఎక్కడి నుంచి ఉంటారంటే మనలోంచే బయలుదేరుతారు. వాళ్ళు మనలోంచే బయలుదేరుతారంటే ఒకప్పుడు ఇచ్చే పరిస్థితి నుండి ఒకప్పుడు తీసేసుకునే పరిస్థితి దాకా వెళ్ళిపోతారట. ఇచ్చే పరిస్థితి నుండి తీసేసుకునే దాకా ఇంకేమెవరు సంఘానికి తెలియజేస్తున్నాడు. వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యము చేయదు, వారి నాశనం కునికి. మరి ఏముంది? నిత్య జీవం ఉందా? నిత్య నాశనం ఉందా? నిత్య నాశనమే. కారణం ఏంటంటే మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలంటుంది. దుష్ట సాంగత్యం మంచి చెడగొడతాను ఎందుకంటాం? ఇది మనం అట్లా క్రైస్తవులు మాత్రమే కదా, లోకస్తులు కూడా అంటాడు. దొంగతో 6 నెలలు సావాసం చేస్తే
వాడు వీడన్నా అవ్వాలి, వీడు లేకపోతే వీడు వాడు. వాడన్నా అవ్వాలి. వేరువేరుగా జీవించలేరు వాళ్ళు. ఇలాగే నువ్వు దొంగగానే లేకపోతే నువ్వు ఒక దొరగానే కొన్ని సంవత్సరాలు కలిసి వెళ్ళవు. 6 నెలలు అయితే నీ మార్గంలో కానీ రావాలి, లేకపోతే నువ్వు వాడి మార్గంలో ఆ సావాసం కొనసాగాలంటే నువ్వు అందులో కానీ వెళ్ళిపోవాలి, లేదా ఇందులో కన్నా రావాలి తప్ప ఆయనలాగే నీకు నువ్వులాగే కొంతకాలం అనేది దీర్ఘకాలం అనేది కొనసాగించలేవు అంటాడు. కాబట్టి దుస్సాంగం మానేసుకో, అది నిత్య నాశనానికి నడిపిస్తుంది అంటాడు. లోకం మనల్ని చాలా అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. అది ఒక స్త్రీ ద్వారా చేయొచ్చు, ఒక ధనం ద్వారా చేయొచ్చు, లేకపోతే ఒక పదవుల ద్వారా చేయొచ్చు. ఎలా అయినా మనం లాగడానికి ఏదో రకంగా మనల్ని ముంచేయడానికి వస్తూ ఉంటుంది. మాట పౌలు గారితో తిరిగినటువంటి వ్యక్తి తిమోతికి రాసినటువంటి అపోస్తలుడు పౌలు గారు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం మనం ఆలోచన చేస్తే, క్రీస్తు సంఘంలో నేను ఒక సభ్యుణ్ణి, క్రీస్తు శరీరంలో నేను ఒక అవయవాన్ని, ఈ అవయవం వల్ల సంఘానికి ఎటువంటి ఇబ్బంది కలిగించకూడదు, ఈ సభ్యుడిగా నేను సంఘంలో ఎటువంటి ఇబ్బంది కలిగించకూడదు అనేటువంటి మనస్తత్వం హృదయంలో ఉంటే అన్నీ సహించుకుంటాం. మన కుటుంబంలాగే మన అక్కే, మన తమ్ముడు, లేకపోతే మన అన్న, లేకపోతే మన చెల్లి, లేకపోతే మన అమ్మ నాన్నలు తిడితే ఇల్లు వదిలేసిపోతావా, తిరుగుబాటు చేస్తావా, కొట్టేసి వేరే కొంపటెడతావా? పెట్టం. అక్కడైతే కానీ సమర్థించుకుంటాం, నిలదీస్తాం. కానీ ఇది కూడా అంతే, సమర్థించుకోవాలి, హెచ్చరించుకోవాలి. ఎందుకంటే అన్ని తప్పులు తెలుస్తాయా మనకి? ఒక నాయకుడిగా అన్ని తెలిసిపోతాయా? తెలవు. నువ్వు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా, ఎంత సామర్థ్యుడు అయినా తప్పు అనేది ఏదో ఒక రోజు నీలో జరుగుతూనే ఉంటుంది. కానీ అది తెలియజేసిన తర్వాత సరిదిద్దుకోవాలి. దిద్దుబాటు లేనివాడు భక్తిహీనుడు అంటున్నాడు. దానికి మన సోదరు మెకానిక్ అన్ని తెలుసు ఆయనకి, కాలంతా ఎక్కడ చోట ఏదో తప్పు ఏంటాడు అనుకోండి, అంటే మరి ఇక్కడ ఏదో కొంచెం లూజ్గా ఉందని అంటే బిగించాలి కదా. నాకన్నా నాకు తెలుసా నీకు తెలుసా అని వదిలేయడానికండి పోయి పోతాడు, ఆ పేరు కూడా పాడైపోద్ది. ఇప్పుడు నాకు అన్నీ తెలుసని నా వృత్తిలో నాకు అన్నీ తెలుసు అంటకి లేదు. ఒకవేళ తెలిసినా నేను అంత తప్పు చేయలేనంటకి లేదు. తెలియకుండా కొన్ని తప్పులు అవ్వాలి, చేయించవచ్చు. దాని ఆరోపణ చేత మనకి తెలియపరచవచ్చు. పేతురు గారు చేయలేదా తప్పు? పౌలు గారు ఖండించలేదా తప్పుని? దిద్దుకున్నాడు లేదా? దిద్దుకుపోతే ఏమను, నువ్వెవడో నాకు చెప్తాయి కానీ నేని మరి ఇంకెందుకు నువ్వు వినకపోతే నువ్వు మా నేను మీతో ఎందుకని చెప్పి ఈయన ఇద్దరు వేరైపోయారు అనుకోండి, ఏమవును ఆ రోజు నుంచి ఈనాటి వరకు కూడా ఇందులో ఏకాత్మైన ఉన్నదేమో అనే విషయం ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది ఏకాత్వం అంటే సరిదిద్దుకున్నప్పుడు ఉంటుంది. ఈ అవయవానికి ఏదో కొంచెం దెబ్బ తగిలినప్పుడు, అది తెలిసినప్పుడు ఇది మందేస్తే తగ్గించుకుంటుంది. నేను ఇలాగుంటా నాకు ఏముంది వద్దని అనుకున్నారు, నేను స్ట్రైక్ చేసింది అనుకో పోయి దాహమే. కాబట్టి ఆయన ఏమంటున్నాడంటే 9వ వచనంలో 10వ వచనంలో తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో, దేమ యెహోవాని స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు అంటే స్వార్థ నిమిత్తం వెళ్ళాడంటే పర్లేదు, వీళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుని వీళ్ళ ద్వారా లేకపోతే సంఘం ద్వారా సాగనింపబడ్డాడంటే పర్లేదు. ఇహలోకాన్ని స్నేహించాడట. ఇహలోకాన్ని స్నేహించడం అనేది దేవుడికి శత్రుత్వం అంటున్నాడు యాకోబు పత్రికలో 4వ అధ్యాయంలో. అంటే ఈ లోక స్నేహము దేవుడితో వైరమని మీరు ఎరుగురా? ఎవడు ఈ లోకంతో స్నేహం చేయవను వాడు దేవుడికి శత్రువు అగును అన్నాడు. ఇప్పుడు ఎలా మారిపోయాడు దేమా అని అంటే, అపోస్తులతో ఉంటూ బాధ వింటూ సూచక్రియలు చూస్తూ విడిపడండి. ఈ లోక స్నేహం స్నేహించి ఆయన విడిచి తెస్సలోనికకి వెళ్ళిపోడండి. ఈ అపోస్తుల మధ్యలో ఎటువంటి మనస్పర్ధలు రాలేదా ఈనాడుని? ఒక్కోసారి నేను ఒకరిని తీసుకుని సువార్త నిమిత్తం వెళ్దాం అనుకుంటే ఇంకొకరికి అభ్యంతర కారణం ఉండొచ్చు. లేదు ఆయన రాజాన్ని మనకి డబ్బులు ఇచ్చాడండి ఈ మీటింగ్కి, లేదా ఆయన మనకి సంఘానికి ఆయన ఫాన్కి ఇస్తున్నాడేంటి అయ్యి అని చెప్పి ఏయో లాగొచ్చు. లాగినా మళ్ళీ వీళ్ళు లేకపోతే ఎప్పటికి కూడా అలా వేరువేరుగానే జీవించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది ఈనాటి కదా, ఆదిమ అపోస్తుల్లో కూడా ఇలాంటి మనస్పర్ధలు వచ్చినాయి. ఒకసారి అపోస్తుల కార్యాలకు వెళ్తే అక్కడ పౌలు గారికి పేతురు గారికి మనస్పర్ధలు వచ్చేసినాయి. ఎంతవరకు వచ్చినాయి అంటే
నువ్వే అంతా నీ దారి నీది మా దారి నాదని కాడికి వచ్చేసింది. అలాగని బాధకి వ్యతిరేకంగా జీవించలేదు, అంటే బోధించే బాధకి వ్యతిరేకంగా జీవించలేదు, మరలా కలిసి జీవించడం మానలేదు, ఒకరికంటే ఒకరు ఘనంగా హెచ్చించుకోవడం మానలేదు. ఆలోచించేద్దాం. అపొస్తలుల కార్యాలు 15వ అధ్యాయంలో, అంటే మనందరం కూడా ఈ భూమి మీద మన జీవితం శాశ్వతం కాదు. ఈ దేహం విడిచిన తర్వాత మన జీవితం శాశ్వతమైనది ఉంది. ఆ శాశ్వతమైన దానికి మన శరీరంలో ఈ 80 సంవత్సరాలు, ఈ 70 సంవత్సరాలు మనలో ఉన్నటువంటి అవయవాలన్నీ ఎలా కలిసి పనిచేస్తున్నాయో, ఎలా ఈ శిరస్సు ఇచ్చేటువంటి ఆలోచనలు లోబడుతున్నాయో, అలాగ ప్రభు సంఘంలో మనం జీవించినంతకాలం లోబడితే ఎప్పుడు కూడా మన నిత్య జీవితం స్వతంత్రించుకునే వాళ్ళని జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. 15వ అధ్యాయము 36వ వచనానికి వస్తే, అపొస్తలుల కార్యాల్లో కొన్ని దినములైన తర్వాత ఏ పట్టణంలో వీళ్ళు అపొస్తలులు ఏ పట్టణాల్లో వాక్యం చెప్పొచ్చారో ఆ ప్రతి పట్టణంలో ఉన్న సహోదరుల దగ్గరికి తిరిగి వెళ్ళి వారు ఎలా ఉన్నారో చూడాలి. ఇప్పుడు కూడా మనం చేసేది అదే పని కదా. వచ్చే వాళ్ళకి క్యాంపులకి వెళ్ళి అప్పుడప్పుడు మనం వెళ్ళి చూసి వస్తాం అంటున్నాం. అంటే పొద్దున్నే ఈ రాత్రి అంతా కూడా దేహం ఏం చేస్తుంది అంటే రెస్ట్ తీసుకుంటుంది కదా. పొద్దున్నే లేచి ఏం చేస్తుంది, అన్నీ పరామర్శించుకుంటే. ఏదో నిద్రపోయింది అనుకోండి, దేహం ముందుకు వెళ్తుందా? వెళ్దు. అన్నీ కూడా పొద్దున్నే లేచి పరామర్శించుకుంటే, కళ్ళు తుడిచేస్తాయి, చేతులు వచ్చేసి ఇళ్ళల్లో తుడిచేస్తాయి, ఓ కడిగేస్తా ఒకటి. ఇవన్నీ కూడా దేహంలో ఉన్న ప్రతిదీ కూడా ఎక్కడ ఏ శుభ్రం చేయాలో పొద్దున మనం లేచిన కాడి నుంచి వాటి పని మీద పరామర్శించుకుని పని చేసుకుంటూ ఉంటాయి. అలాగే క్రీస్తు సంఘంలో సభ్యులుగా ఒకరికొకరు పరామర్శించుకోవడం కూడా మనం పొద్దున్న లేచి ఎవరు ఫోన్ చేస్తాం? ఎన్నో వేల కిలోమీటర్ల దూరం ఇంటికి ఫోన్ చేసి పరామర్శిస్తాం. మరి ఉన్న వాళ్ళు కనీసం ఎలా ఉందావా అని అడుగుతావా? ఎప్పుడు అడిగేది? ఆదివారం ఒకరోజే, అది కూడా మెసేజ్ రిప్లై తిని. కొంతమంది అది కూడా ఎవరు చూసి కూడా ఎవరు. వాళ్ళు ఎంత బిజీ అంటే ఇంటికాడ సీఎం పిఎంలు ఉంటారు కదా, వాళ్ళకి పాపం ఎలా ఉంటుందో తెలియదు. వాళ్ళకన్నా నాకు తెలిసి రాష్ట్రం ఉంటుంది. వాళ్ళ భార్య పిల్లలతోటి అది బయట కూడా తిరిగి వస్తాయి, తింటాకి పొడుకుంటాకి అన్నీ ఉంటాయి. కానీ వీళ్ళకి అంతకన్నా బిజీ పడుతుంది. అంటే ఫోన్ నేను చూసి అప్పుడే వాళ్ళ మూల అయింది, దాని మొహం చూసి అన్నట్టుగా రిప్లై అనేది రా. కారణం ఏంటి అంటే, నీకు మేమైతే సమాధానం ఇవ్వాలి, నువ్వేమైతే మాకెందుకు అనేటువంటి మన హృదయంలో పలకరించుకోవడం అని చాలా మంచిది. అటు కరోనా టైంలో కాదు, ఇటు యుద్ధ ప్రమాదంలో కూడా, యుద్ధాల సమయంలో కూడా. కరోనా టైంలో ఇలాగే ఎందుకు చెప్తున్నానంటే, ఇది నా ఎక్స్పీరియన్స్. ఇది ప్రతిరోజు కూడా ఎలా ఉన్నారని పొద్దున్నే మెసేజ్ పెట్టేవాడు చాలా వరకు. అందులో ఒక ఆయన దగ్గర నాకు 4 రోజులు రావట్లేదు, నేను చూసుకోలేదు. మెసేజ్ పెట్టేస్తున్నాను, అలాగే అందరికీ వచ్చినా చూసుకుంటున్నాను, కానీ ఆయన దగ్గర నుంచి రావట్లేదు, నేను చూసుకోలే. ఎందుకే టిక్ 3 రోజులు పడ్డది, 4వ రోజు పడలేదు, అంటే స్విచ్ ఆఫ్ అయిపోయింది. అది స్విచ్ ఆఫ్ అయిపోతే కారణం ఏంటంటే ఆయన ఎందుకు చనిపోయాడు బాబు. చనిపోతే ఇంటికాడ నుంచి నాకు కవర్ వచ్చేదాకా కూడా తెలియదు. ఒకవేళ నేనే 1 రోజు చూసి 2 రోజులు చూసి 3వ రోజు రెస్పాండ్ అయితే కొంతవరకు తెలిసేది. 4వ రోజు నాకు ఇంటికాడ నుంచి మెసేజ్ వచ్చేటప్పుడు ఏదో అయ్యిందంటే ఇంక మెసేజ్లు పెడితే రిప్లై లేవు. అతని దగ్గర ఇంకెవరో దగ్గరలో ఎవరు కూడా లేరు. పాపం ఒక ఆయన దూరంగా ఉంటే కరోనా టైంలో బయటకు పంపించట్లే. ఆయన పంపితే అప్పుడు తెలిసింది హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయారు. అప్పటి నుంచి ఎవరన్నా ఒక టిక్ వచ్చి మళ్ళీ రాకపోతే వెంటనే ఫోన్ చేస్తామంట. ఒకవేళ అప్పుడు కూడా సమాధానం అవ్వకపోతే మళ్ళీ ఎవరికో ఫోన్ చేసి ఆయనకి ఏమైంది, బాగుందా లేదా. ఎందుకంటే అది మన రెస్పాన్సిబిలిటీ. అది ఒకసారి మనకు సమాధానం ఇవ్వట్లేదంటే ఏ పరిస్థితుల్లో ఉన్నారో తెలీదు. ఏమో ఫుల్ ఫీవర్తో ఉన్నారేమో, చూడగలుగుతున్నారు కానీ పెట్టలేని పరిస్థితి ఉందేమో, ఆయన ఎవరు హాస్పిటల్కి తీసుకెళ్ళలేని పరిస్థితి ఉందేమో. ఒకవేళ నెగ్లెక్ట్ చేస్తే ఇంకా అది రేపటి రోజు నాలుగు ఇబ్బంది అవుతుంది. అది కానీ ఒకవేళ ఇబ్బందుల్లో ఉంటే, ఒకవేళ నేనే కావచ్చు, మీరే కావచ్చు, ఇది మన శరీరంలో అవయవాలు ఎలా అయితే ఒకరిదాకా ఒకటి పలకరించుకుంటాయో, ప్రభు సంఘంలో కూడా ఒకరిని ఒకరు పలకరించుకోవడం అనేది కనీసం వెళ్ళేటప్పుడు వందనాలు కూడా చెప్పుకోరు మంది. కానీ నీకు నేను చెప్పాలి, అది చెప్పకపోరు, మనం చెప్పుకోవాలి. మనం ఎవరు? ప్రభు పరిశుద్ధులు కదా, ప్రభునందు మనందరూ కూడా కడగబడిన వారం, మనందరూ కూడా అవయవాలు. కాబట్టి అయిపోయిన తర్వాత అందరూ ఒకరిలో ఒకరు వందనాలు చెప్పుకుని, ప్రభు పౌలు గారు చెప్పారు కదా, రోమపత్రిక 16 వచనంలో, ఒకవేళ ముందుది కానీ అమెరికా వాళ్ళు ఏమంటే కనుక దీన్ని ఇండియా వాళ్ళు బాగా పంపిణీ చేతులు
ఇది అమృతవల్లి కాదు, ఇది పరిశుద్ధ లెక్క సాంప్రదాయం. ఆలోచన చేస్తే 16 పవిత్రమైన ముద్ర. పవిత్రమైన ముద్దు పెట్టుకుని అంటే వాళ్ళు ముద్దులు కాదు ఇవి. పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరికొకరు వందనాలు చేయడి. అవి కూడా పెట్టుకుంటారు ముగ్గులు, ముగ్గులు కలిసి కొన్ని వాళ్ళకి ఒక్కొక్క రిలేషన్ బట్టి ఉంటుందట. ఈ ముగ్గులు కలిసి ముద్దు పెట్టుకుంటే వాళ్ళ ఒక రిలేషను, ముగ్గులు కలుసుకుంటే అలా వాళ్ళకి ఒక రిలేషన్ ఉంటుంది. అది అలా మన చేతులు కలుపుకుంటే మనకు ఒక రిలేషన్. మన అందరూ కూడా ఎవరంటే క్రైస్తవం వందనాలు చెప్పుకోవాలి. అది గ్రంథం తెలియజేస్తుంది. మనం అయిపోయిన వెంటనే బయటకు వెళ్ళిపోయి కూర్చుని ఏం చేస్తాం? బయటకు వెళ్ళిపోయి వెంటనే ఓపెన్ చేసాను మొబైల్, అన్ని మెసేజ్లు వచ్చేసిన ఇంటికి రేపు వెళ్ళి ఇచ్చేయండి. అది కాదు మనం చేయాల్సింది. అవయవం కాబట్టి ఒకరికొకరు పలకరింపులని ఉండాలంటున్నాడు. అది లేవు వాళ్ళకి. అలాగే ఎదురువాడట ఏం చేస్తున్నాడంటే, ఇంకా కొంతమంది ఎదిగిన తర్వాత 3వ యోహాను పత్రిక, అంటే యోహాను గారు రాసిన 3వ పత్రిక, ఒక తెగులు బయలుదేరిపోయిందంట ఆయనలో. తెగులు బయలుదేరిపోయిన వల్లనే యోహాను గారు తెలిసింది తెగులు ఏమిటో, జబ్బు. అంటే బాగా ఎదిగిన వ్యక్తి సంఘంలో ఎదిగిన వ్యక్తికి ఒక తెగులు రావడంలో అది గమనించి ఏమంటాడు తెలియజేస్తున్నాడు. 3వ పత్రికలో యోహాను గారు అంటున్నారు 9వ వచనంలో, నేను సంఘంలో ఒక సంగతి రాసింది, అయితే వారిలో అక్కడ ఉన్న సంఘంలో ప్రధానత్వము కోరుచున్న దియోత్రిఫే మమ్మును అంగీకరించట్లేదు. ఎవరిని? అపోస్తలుడు యోహాను గారు లాంటి వాళ్ళని అంగీకరించట్లేదట. ఏం కావాలండి? ఆయన స్థానం కావాలో, ఆయనకన్నా ఇంకా పై స్థానం కావాలో కానీ ప్రధానత్వం కోరుకుంటున్నాడట. అంటే ఒక అధికారాన్ని, స్థాయిని కోరుకుంటున్నాడు. స్థాయి ఎవరు ఇవ్వాలి? ఎదిగే కొద్ది దేవుడు ఇస్తాడు. నువ్వు ఎంత ఒదిగి ఎదుగుతావో, ఎంత ఒదిగి నేర్చుకుంటావో, ఎంత ఒదిగి జీవిస్తావో దేవుడు అంతగా మన పేరు లేపుతానే ఉంటాడట. ఇది ఎంత సైలెంట్గా ప్రార్థన చేసాను సరే, ఎంత గంభీరంగా ఇది ఎప్పుడో కూడా తీసి పక్కన ఎత్తలేదు. నువ్వు ఎంత నెమ్మదిగా చెయ్యి, దాన్ని అందంగా చేయడం నేర్చుకో, వాక్యానుసారం చేయడం నేర్చుకో. ఇక్కడ కాదండి, 1000 మంది కాదు, 1,00,000 మందిలో తీసుకెళ్ళి ఆ ప్రార్థన అంటే దేవుడు అక్కడికి వెళ్ళిన అవకాశం ఇస్తాడు. 1,00,000 మంది చూపిస్తాడు తీసుకెళ్ళి. మనం 10 మందిలో చేయలేమో అని భయపడిన మనల్ని జాగ్రత్తగా ప్రార్థన నేర్చుకుంటే, జాగ్రత్తగా పాట పాడితే, జాగ్రత్తగా కొన్ని వాక్యం నేర్చుకుంటే చెప్పడం ఎక్కడ తీసుకెళ్తాడంటే అలా 10 100 1000 లక్షల్లో కూడా తీసుకెళ్తాడు. తెచ్చించిన దేవుడు మన స్టార్టింగే కోరుకుంటే ఏమీ రాకుండా, స్టార్టింగే నేను ఎలా పాడినా అందరి నీళ్ళు అనుకుంటే అది కొంతవరకే వెళ్తుందండి. ఆయన అంటున్న ప్రధానత్వం కోర్చున్న దేహత్రేపే మమ్మల్ని అంగీకరించట్లేదు. మమ్మను కోసి చెడ్డ మాటలు వదులుతున్నాడట. ఎవరి గురించి? నిత్య జీవాన్ని ప్రకటించి ఆయన గురించి చెడ్డ మాటలు వదులుచు, అది చాలనట్టుగా సహోదరులు తానే చేర్చుకోనకుండా వారిని చేర్చుకున్న మనసు గల వారిని కూడా ఆటంకపరచుచు సంఘములో నుండి వారిని వెలివేయుచున్నాడు అన్నాడు. అంటే సంఘంలో అభ్యంతర కారణం ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే, సపోజ్ ఇక్కడ మనం ఎవరన్నా కొంచెం వాక్యానికి చెప్పమను ఎదిగిన వారిని కొంచెం బలపరచడానికి ఏదో సమయం ఇచ్చేవాళ్ళు బాగా ఉంటాడు. ఎత్తి నేనే చెప్పాలా, పడితే నేనే పడాలా, ప్రార్థన చేస్తే నేనే చేయాలి, ఇంకోటి చేయడానికి ఈయన ఏం చేస్తున్నాడంటే ఈయన దూషించడం కాకుండా ఈయన ఎవరినైతే చేర్చుకుంటున్నాడో వారిని కూడా గెట్టేసి నువ్వు ఆయన ఇచ్చేది తిరిగిపోతావు, నువ్వు ఆయన ఇచ్చేది చెప్పేస్తావు, నువ్వు ఆయన పాడేవాడిని పాడేస్తావా అని చెప్పి బయటికి పోయేటట్టుగా చేసేటువంటి హృదయం కలిగినటువంటి ఒక అవయవం అది పనిచేస్తుందని దేవుడికి అంటే పనిచేయాలి. ఆయన అంటున్నాడు ఇలాంటి అవయవాలు దేవునికి పనిచేయవు. క్రీస్తు శరీరంలో ఎంతకాలమో కొనసాగిన అంటున్నాడు. అతను సంఘంలోంచి వారిని వెలివేస్తున్నాడట. అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకం చేసుకుందును అన్నాడు. చేసుకుందును. ఇలా అనేక మంది విశ్వాసంలోంచి పడిపోయిన వారు, విశ్వాస త్యాగం చేసి భ్రష్టులైన వారు, అలాగే తన విశేషంగా తన ఇంటిని కూడా రక్షించుకోలేనటువంటి విశ్వాస త్యాగం చేసినటువంటి వారు, వీళ్ళందరూ కూడా దేవునికి పనికిరానటువంటి అవయవాలుగానే మిగిలిపోతారట. కాబట్టి మనం చదువుకున్న వాక్యపత్రం ఏంటది? ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము చదువుకుని ముగించేసుకుందాం. 4వ అధ్యాయము 11వ వచనంలో అంటున్నాడు, మనమందరము ఎందుకు ఒక సభ్యుడుగా బ్రతకలేకపోతున్నాడు?
లేకపోతే ఒక సభ్యుడు ఎందుకు ఎదగలేకపోతున్నాడు, క్రీస్తులోనికి బాప్తిసం పొంది క్రీస్తునందు విశ్వాసం నుంచి బాప్తిసం పొంది ఎందుకు ఎదగలేకపోతున్నాడు, ఎందుకు దుష్ట ఆలోచనలు వస్తున్నాయంటే ఆలోచన చేస్తే మన అందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని కూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వం పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తులకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారి వరకు ఆయన ఇలాగ నియమించునంటే ఎదగకుండానే తప్పిపోతున్నారు చాలా మంది అంటున్నాడు. ఎక్కడ సంపూర్ణత వచ్చింది, ఎక్కడ తెలిసి పుస్తకాల గురించి ఏదో రెండు ప్రసంగాలు యూట్యూబ్లో ఏంటో రాసేసుకోవడం చెప్పేయడమేనా? చేపడైపోతుందా, స్వార్థం అయిపోతుందా? నలుగురిని వెళ్ళి నలుగురికి అన్నిటికి వెళ్ళి ఒక స్వార్థ చెప్పడం రాదు, కానీ ఒక స్వార్థని కొనసాగిపోతావా? సంఘంలో ఒక చేతలు రాదు, కానీ సంఘంలో ఒకరిని తీసుకెళ్ళడం మాత్రం బాగా నేర్చుకుంటే క్రీస్తు సంఘంలో సభ్యుడా లేకపోతే అపవాది సంబంధ అంటున్నాడు. విశ్వాస విషయంలో ఎదగాలంటే ముందు ఎవరు నేర్చుకోవాలి. ఏ విశ్వాస విషయంలో అంటే దేవుని కుమారుని కూర్చిన జ్ఞాన విషయంలోనూ మన క్రీస్తునందు ఉంచవలసిన విశ్వాస విషయంలోనూ ఏకత్వం ఉండాలంటున్నాడు. అంటే ఎక్కడికి వెళ్ళినా ఒకటే ఉండాలి. ఊరు మారింది కదా అని బోధ మార్చకూడదు, ఊరు మారింది కదా అని విశ్వాసం మార్చకూడదు. మొన్న ఒక ఆయన్ని ఏ విషయం మీద మాట్లాడుతున్నాడు, మీ విశ్వాసం మీదన్నా మా విశ్వాసం మాదన్నా అంటున్నాడు. అసలు విశ్వాసం అంటే ఏం చెప్పాను? నువ్వు మాటికి విశ్వాసం పదం తీసుకుని ఓత్పాదం కొడుతున్నావు కదా, విశ్వాసం ఏంటో చెప్పాను. నమ్మకం అంటున్నాడు. నమ్మకానికి విశ్వాసానికి చాలా తేడా ఉంటప్పుడు. నమ్మకం వేరు, మనం ఏదైతే చూసామో దాన్ని నమ్ముతాము, కానీ మన విశ్వాసం అంటే ఏంటో అన్నాను. మీరు మీదే అన్నాను, మరి బాధ అది ఏంటి, అది డెఫినేషన్ ఏంటంటే మీకు తెల్దా అన్నాడు. నాకు తెలియదు చెప్పంటే ఆయన తెలదు. ఏమంటాం మరి? ప్రతిదానికి విశ్వాసం 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 అంటున్నాడు. అప్పుడు నువ్వు ఎఫ్ఎస్సి పత్రిక 4:4 తీయి అన్నాను. తీస్తే అందులో ఒకటే ఉంది. మరి నువ్వేమో ఒక్కటే అని గ్రంథం తెలియజేస్తే నువ్వేమో నీది నాది అంటే మనందరం కూడా క్రీస్తులో బాప్తిసం పొందిన వాళ్ళే కదా, నేను క్రీస్తులను పొందేనంటున్నాను, నువ్వు పొందేనంటున్నావు, మరి మన ఇద్దరితో ఒకటి అవ్వాలి కదా, నువ్వేంటి మరి నీది నాది అంటావు అన్నాను. అంటే మరి ఆయనకి విశ్వాసం అంటే ఏంటో కూడా తెలియలేదు. మరి ఎలా అవుతుంది ఏకత్వం? ఎలా పొసుకుతాయి ఆలోచనలు? ఆయన ఆలోచనలు వేరు అంటే నా ఆలోచనలు వేరు అవుతుంది. ఎందుకంటే విశ్వాస విషయంలో ఒకటి కాలేదు కాబట్టి. అది గ్రంథం నాయకుడు ఉన్న వాళ్ళు లెక్క చెప్పాలి సంఘానికి. ఎందుకంటే 5 ఇచ్చినా 10 ఇచ్చినా 20 ఇచ్చినా 30 ఇచ్చినా 50 ఇచ్చినా 100 ఇచ్చినా 1,00,000 ఇచ్చినా ప్రతి ఒక్కరి గురించి నాయకుడు అనే వాళ్ళు లెక్క చెప్పాలి. కొంతమంది సంఘాల్లో పోజేసుకుంటారు కదా, 100 మంది పేర్లు తెలుసా నాయకుడికి? మరి తెలియనప్పుడు ఎందుకు పోజేసుకుంటాం? 100 మంది పిల్లలకి అన్నప్పుడు పిల్లల పేర్లు తండ్రికి తెలియకపోతే ఎందుకు కట్టడం వాళ్ళ పిల్లల పేర్లు? పిల్లల్ని అవసరం కాదు కదా, పెంచడానికి అవకాశం ఇచ్చి ఆగని తెలితే పేర్లు. కానీ అందరూ నాకే కావాలి, కానీ వాళ్ళ పేర్లు నాకు అవసరం లేదు, కానీ అందరి కానుకలు మళ్ళీ మనకే కావాలి. మరి తెలాలి కదా, నీకు 10 మందిని కాకుండా 10 మందిని పెట్టుకో, ఇంకో 10 మందికి ఇంకొక అప్పచెప్పు నాయకుడిగా. లేదు నేనే ఉండాలి, ఇంకెవరు ఉండకూడదు నాయకుడిగా అనుకుంటే వాళ్ళందరి పేర్లు జ్ఞాపకం పరామర్శించు, ఇచ్చినటువంటి పరిశీలించు, పై విచారణ ఎలా ఉన్నారో అని చెప్పి అలా ఆలోచనలు కనబట్టలేదంట. లెక్క చెప్పవలసిన పరిస్థితి. అంతేకాకుండా సంఘ సభ్యుడి యొక్క పాత్ర ఏంటంటే, సంఘంలో సభ్యుడి ఒక పాత్రగా మనం ఉంటే సంఘం ఎంత కేరైనా తీసుకోవాలి. సంఘానికి ప్రతి విషయం మన కుటుంబ విషయాలు తెలియాల్సిన ఇబ్బందులు ఉన్నప్పుడు, అలాగే ప్రతి సంతోషం కూడా మనతో పంచుకుంటున్నారు. వాళ్ళకి ఏ సంతోషం వచ్చిన చక్కగా మన అందరికి ఏదో ఒకటి పెడుతున్నారు. వాళ్ళు మనకి ఎందుకు కట్టాలి? ఆ డబ్బులు ఆ పిల్లలకు లేకపోతే ఇంట్లోకి పంపించుకోవచ్చు కదా. వాళ్ళ ఆనందం మనతో పంచుకుంటున్నారు, వాళ్ళ బాధలు మనతో పంచుకుంటున్నారు. రాలేకపోతున్నారు అంటున్నారు, వస్తుంటే వస్త్రాలు చెప్తున్నారు. అలాంటి వాళ్ళ గురించి సంఘం ఎంతైనా చేయకపోతే అది సంఘం కాదు. వాళ్ళు వస్తున్నావో రావట్లేదో చెప్పు, ఎక్కడికి వెళ్తున్నావో చెప్పు, ఏమయ్యేవో చెప్పు, నీ సంతోషం ఏంటో చెప్పు, నీ బాధ ఏంటో చెప్పు. ఎలా తెలుస్తుంది సంఘానికి? మాట్లాడితే సంఘం మనకి ఎవరు ఫోన్ చేయలేదు. ఎందుకు చేస్తారు? సంఘానికి నువ్వు రావట్లేదనే విషయమే నీకు అంత నిర్లక్ష్యం అయితే దేవుడి సంఘం అంటే నీకెందుకు చేయాలి? ఫోను చేయాల్సిన అవసరం లేదు. నువ్వే బయటోడు కాదు కదా, ఒక అన్యుడు అయితే నీ మీద శ్రద్ధ తీసుకుని నడిపించవచ్చు లోపలికి. లోపల ఉండే నాకే ఫోన్ చేయాలి, నువ్వు నన్ను అడగాలంటే నీ గర్వం ఎంత ఉంటుంది? గర్విష్ఠులు అంటే మీరు రాకపోతే మీరే ఫోన్ చేయాలి. ఫోన్ చేయకపోతే రావా అంటే నువ్వు వచ్చేది ఎవరి వరకు? దేవుని దగ్గర కాదు, నిత్య జీవం వరకు కాదు. ఆయన ఫోన్ చేస్తే వస్తా, లేకపోతే రాను. లేకపోతే ఆయన ఎవరో నన్ను పట్టించుకుంటలేదు. ఎవరు పట్టించుకుంటారు? ఎవరు పట్టించుకుంటాడు? సైడ్లోకి తీసుకెళ్తాక మిమ్మల్ని
ఎవడో పట్టించుకుంటలే, అయినా సరే పొద్దున్నే లేచి డ్యూటీకి తయారవుతుంది. ఎవడు రమ్మంటున్నాడు డ్యూటీకి? మేడం ఫోన్ చేస్తుందా, సార్ ఫోన్ చేస్తాడా మా సైకిల్లో? ఎవడు చేయడు. కంపెనీ కూడా ఎవరు చేస్తాడు? లేసేవా, రెడీ అయ్యేవా, త్వరగా రండి, బస్సు ఎక్కండి అని ఎవడో చెప్తాడా? చెప్పడు. రెస్పాన్సిబిలిటీ ప్రతి ఒక్కరు కూడా ఉండాల్సింది. ఆ రెస్పాన్సిబిలిటీ లేకపోతే ఆ సంఘానికి సభ్యుడిగా కాదు, ఏదో వస్తాడు అంతా ఉంటాడు అంతే, వస్తాడు అంతా ఉంటాడు. స్కూల్కి ప్రతిదినం వచ్చేటువంటి ఒక విద్యార్థి ఒక రోజు రాకపోతే వెంటనే కాల్ చేస్తారు ఇంటికి, అమ్మ ఏంటి రాలేదు మీ పిల్లోడు. ఆడాలు వస్తున్నాడో రాలో కూడా తెలదు, వచ్చిన అచ్చకుంటాడో తెలదు. అలాగే అలాగే చేస్తున్నాడు అనుకోండి, ఇంటికి ఏం గౌరవుతారు? అమ్మ మీ ఓడి గురించి మాకేం తెలదు, మా బాధ్యత లేదు, ఎందుకంటే ఎప్పుడు వస్తున్నాడో తెలియదు, ఎప్పుడు వస్తున్నాడో తెలియదు, అలా వస్తాడు రాడో కూడా తెలదు. కాబట్టి సంఘానికి ఒక క్రమం ఉంది. మనం ఎప్పుడైనా వాళ్ళ సంఘానికి సంబంధించిన వాళ్ళు అంటే ఆ సంఘానికి లోబడాలి. అన్నింటినీ చెప్తాం కదా మనం, అన్నింటినీ చెప్తున్నప్పుడు సంఘానికి ఒక సభ్యులు ఉన్నప్పుడు మనం నేనైనా సరే ఒక కంపెనీకి రావట్లేదంటే ముందే ఇన్ఫార్మ్ చేస్తాను నేను, సరే రావట్లేదు నాకు బాగాలేదు, కారణం చెప్పాలి కదా. అది సంఘం యొక్క రెస్పాన్సిబిలిటీ. అలాంటి వారి వరకు సంఘం ఎంతైనా చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది, చెయ్యాలి కూడా. ఎందుకంటే మన అవయవం కదా, మన అవయవం మనకు తెలియాల్సినప్పుడు స్పందించాల్సిన పని ఉంది. మన అవయవం ఎందుకు పట్టించుకోవట్లేదు, మనకి ఏం తెలియజేయట్లేనప్పుడు అది ఉన్న ఒకటే పోయినా ఒకటి పట్టించుకోవాల్సిన పని లేదు. అలాంటి అవయవాలు ఎన్నో రాలిపోయినటువంటి రెండు సంఘాల నుంచి నిలబడలేక, నిలబడితే వాటి యొక్క స్థాయి వేరు ఉంది. అలాగే మన యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఎందుకంటే ఇందులో గ్రంథం తెలియాల్సింది ఒకసారి ఆలోచన చేస్తే, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం, హృదయాల్లోకి ఇలాంటివి రాకూడదు, శరీరంలోకి వస్తే ఎలా ఉంటుందో ఆత్మ సంబంధమైన జీవితంలోకి వచ్చినా ఇలా ఉంటాయి. మీలో 12వ అధ్యాయము 15వ వచనంలో హెబ్రీ పత్రికలో, మీలో ఎవరైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో, అన్యులకు రాసిన పత్రిక కాదు. మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియో, చేదైన వేరు ఏదైనాను మొలిచి కలవరపరచడం వలన అనేకులు అపవిత్రులైపోవునేమో అనియో అంటాడు. రెండు రకాలుగా తెలియాల్సిన, ఒకటి చేదైన వేరు బయలుదేరితే ఆ మొక్క ఆకులు కలర్ మారిపోతూ ఉంటుంది. మామూలుగా వేసే వేర్లకి ఉన్న కలర్ ఒకటి ఉంటే అందులోనే ఒక వేరు మారిపోయింది, మారిపోతే ఆకు కలర్ మారిపోద్ది, దాన్ని పట్టించుకోకపోతే చెట్టు కలరే మారిపోద్ది. అంతేకాకుండా అది మొలిసిన తర్వాత కలవరం ఒకటి బయలుదేరుతుంది. అది బయలుదేరితే అనేకులట అపవిత్రులు అయిపోతారట, అపవిత్రులైపోతారు. చేదని వేరు చాలా ప్రమాదం అంటున్నాడు. ఎలాంటిదంటే ఇది 16వ వచనంలో తెలియజేశాడు. జ్యేష్ఠత్వపు కోరుకునేవాడు, ఇందాక మన యోహాను పత్రికలో చదువుకున్న రీతిలో, ఒక కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును దిగజార్చుకున్నవాడు. అక్కడ కోరుకున్నవాడు, ఇక్కడ దిగజార్చుకున్నవాడు. దేనికంటే కడుపు నింపుకోవడం కొరకు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం తెలియజేస్తాడు, కొందరు క్రీస్తు శిలువకు శత్రులుగా ఉన్నారండి. వాడు పరిపే వాళ్ళకి దేవుళ్ళట, సిగ్గుపడవలసిన సంగతి లేదు, అతిశయపడుతున్నారు అంటాడు శత్రువులు వాళ్ళు క్రీస్తు శిలువకి. కాబట్టి ఒక కూటి కొరకు తన జ్యేష్ఠత్వ పప్పును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండినేమని జాగ్రత్తగా చూసుకోమంటున్నాడు. జాగ్రత్తగా చూసుకోవాలట. ఎవరు చూసుకోవాలంటే ప్రతి అవయం చూసుకోవాల్సిందే. మనలో ఏమైనా ఎదిగిపోతుందేమో కూడా మనకు తెలియకుండానే. ఎక్కడి నుంచి జరుగుతుంది అంటే హృదయంలో జరుగుతుంది. అది చేరేయండి. మొక్కకి భూలోంచి ఎక్కడైతే మనకు ఆహారం తీసుకుంటుందో అక్కడి నుంచి మొదలవుతుంది. అది నిలబడడానికి కారణమైనటువంటి ప్రాంతం నుంచి బయలుదేరుతుంది. దేహానికి హృదయం కేంద్రం. ఒక వ్యక్తి ఆత్మీయంగా బలపడాలంటే హృదయం కేంద్రం కాబట్టి హృదయంలో బయలుదేరుతుంది, చేరేయండి. ఆ విషయానికి గ్రంథం తెలియాల్సింది. కాబట్టి ఆ హృదయంలోంచి ఏం రాకూడదో ఒకసారి ఆలోచన చేస్తే, యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము చేదైంది ఏంటి? చేదైంది ఏంటి అని అంటే మనకు కనబడదు వేరేంటి, చేదేంటి, ఎలా ఉంటుంది అనేది. ఆ చేదు గురించి ఆలోచన చేస్తే ఒకసారి యాకోబు పత్రిక 3వ అధ్యాయము 14వ వచనంలో
అయితే మీ హృదయములలో సహింపనలవి కాని అన్నాడు. సహింపనలవి కాని అని కింద రాశాడు, చేదైనా. అంటే మనలో సహింపలేనిది ఏదన్నా ఉంటే అది చేదైన వేరు. లోపల ఒక వ్యక్తి బలపడుతుంటే సహించలేకపోతే అదేంటి, చేదైన వేరు. ఒక వ్యక్తి ముందుకు వెళ్తుంటే ఆత్మీయతలో సహింపలేకపోతున్నట్టు లోపల చేదైంది అంటే ఒకరిని చూసి ఒకరికి కుళ్ళిపోతా అనమాట కదా మన అచ్చతెలుగులో. అలాంటిది వస్తే లోన చేదైనటువంటి వేరు బయలుదేరుతుంది, నాశనానికి దేహం పోతుంది. అందుకే ఆ చేదని ఏంటో తెలియజేస్తున్నాడు. సహింప నలుగు కానివి మత్సరం అన్నాడు, వివాదం అన్నాడు. ఇవి కానీ మీలో ఉంటే అతిశయపడవద్దు, సత్యానికి విరోధంగా అబద్ధం ఆడవద్దు. ఇది పైనుండి వచ్చిన జ్ఞానం కాదన్నాడు. ఇది భూ సంబంధమైన జీవితం కలిగిన వాడికి ఉండేటువంటి జీవితం. ఇది దెయ్యాల జ్ఞానం అన్నాడు. అంటే దెయ్యాలకు సంబంధించింది, ప్రభు సంబంధించింది కాదు. కాబట్టి అలాంటి చేదైన లోపల ఏమి పుట్టకుండా ఉండాలంటే మనం ఎప్పుడు జ్ఞాపకించాల్సింది ఏంటంటే, నేను సువార్థికునైనా, లేదా బోధించేవాడినైనా, లేదంటే కనుక నడిపించేవాడినైనా, లేదా ఒక పాటలు పాడేవాడినైనా, ఒక అధ్యక్షుడు పదవించినా, లేదా ఒక సభ్యుడిగా అనేక మంది నడిపిస్తున్నా, జ్ఞాపకించాల్సింది ఏంటంటే నేను ప్రభు సంఘంలో ఒక సభ్యుడిని అంతే. ఇంకా అంతకుమించి మనకి ఏమి ఆలోచన రావట్లేదు. ప్రభు సంఘంలో ఒక సభ్యుడిని అంటే మన జీవితం ఎటు వెళ్తుందో తెలిసిపోద్ది. అపవిత్రంగా వెళ్తుందా, అమ్మో నేను ప్రభు సంఘంలో సభ్యుడిగా జీవించలేను. దుర్మార్గులతో సహవాసం వెళ్తుందా, నేను అయితే జీవించలేను. ఎందుకంటే నీతి దుర్నీతితో సాంగత్యం అనేది అది కొంతకాలం వెళ్తుంది, సంవత్సరాల కొద్ది వెళ్తుందంటే లోన్ ఏదో జరుగుతుంది, కప్పెట్టుకుంటున్నాం సహవాసాన్ని. అది ఎంతకాలం నిలబడదు. ఎప్పుడో ఒకప్పుడు దేవుడు అందరి ముందు తీసుకొచ్చే రోజు వస్తుంది. ఆ సిగ్గుపడక ముందే దేవుడు సరిచేసుకోమని హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటాడు. కాబట్టి యాలే అనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండను అక్కడ అల్లరియో ప్రతి నీచ కార్యం కూడా ప్రతి నీచ కార్యం ఉంటుందట. ఈ చేదైన వేరున్న చోట ఏంటి సంఘం ఇది, ఇలాంటి చోట్ల ఇలా కూడా నడుస్తాయా అనేటువంటి దుర్మార్గ క్రియలు నడుస్తాయట. ఏ కొరింథీయుల సంఘం అలాంటిది కదా, చేదైన వేరు మోల్సిన సంఘం కదా. ఐదైతే మొత్తం వచనంలో చేదైన వేరు బయలుదేరింది. అందులో తండ్రి భార్య ఉంచుకున్నాడట, మంచి వేరు. అది ఏం చేయాలని తీయకపోతే, దాన్ని తీసి దూరంగా పాడేయకపోతే సంఘం అంతా కూడా అలాగే ఉన్నాం. అందుకే అన్నాడు, ఆ దుర్మార్గుని మీలోంచి వెలివేసిన వారు కాదు మీరు అన్నాడు అంతే. కాబట్టి సంఘంలో మన సభ్యులుగా మన పాత్ర ఏంటో ఆలోచన చేసుకుంటే ఆ సంఘానికి శిరస్సు ఉన్నటువంటి ప్రభువు కూడా తన బాధ్యతలు చేపడతాడు. తను చేయాల్సినటువంటి సహాయం మనకి ఎప్పుడు కూడా చేస్తూ ఉంటాడు. మనం సరిగా లేకపోతే ఆయన నుంచి స్పందించాలి మన కొరకు. కాబట్టి మనం ఎలా జీవిస్తున్నామో మనం పరీక్షించుకోవాలని ఈ మాటతో మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను, నేను హెచ్చరించుకుని ముగిస్తున్నాను. శ్రద్ధగా మీకు అందరూ కూడా నా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. సమయంలో మన సహోదరులు మురళి గారు